రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మంగళవారం. నిన్న దగ్గర 80 నుంచి 85 బండ్లు అయితే ఈరోజు 67 అన్నారు, కొంతమంది 70 అంటున్నారు. మళ్ళీ అందులోనే తమిళనాడు అంతా కోయంబత్తూరు అయితే తిరుచి అయితేమి వర్షం పడుతుందంట. మళ్ళీ వానదేవుడు కొంచెం ఇబ్బందికరంగా మారినాడు. దాన్ని బట్టి కాయలు ఏం రేటు పోతాయో ఏం కథో. నిన్నైతే గతంతో పోల్చుకుంటే కన్నా నిన్న పండగ పూట కాబట్టి ఏదో తగ్గిపోకుండా అట్నే ఆడికాడికి ఇగ్గులన్నారు అని చాలామంది వ్యాపారస్తులు అనుకుంటున్నారు. ఈరోజు అయితే మరింత కొంచెం క్లిష్ట పరిస్థితిగానే ఉంటుంది. ఎందుకంటే కాయలు నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా, ఒక్కటేసారి ఇయ్యాకండి. కాయలు అందరూ ఇట్లే పండగ ముందర ఇట్లా పోతే 80 బండ్లు 100 బండ్లు పోతే పెరిగేదానికి అవకాశం అయితే ఉండదు. అయినా కూడా కొంతమంది వ్యాపారస్తులు మళ్ళీ ఏం డిగ్రీ చేస్తున్నారు ఏం కొత్త బాగానే కొంటారు. కొనడం అయితే మళ్ళీ నిన్న 54,000తో కొన్నాయంట కొండలగుంటలో. ఏమన్నా ఆర్డర్లు ఉండి ఎక్కడన్నా మండీకి ఏమన్నా కాయలు తక్కువ వచ్చింటే ఏమన్నా కొనుక్కున్నారేమో. అది పరిస్థితి. మామూలుగా అయితే కన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే కన్నా కరెక్ట్ రేట్ రావాలంటే 45 నుంచి 50 వరకు అయితే ఎవరైనా కానీ పట్టీలు తెచ్చి ఇవ్వగలరు. చూడండి, ఇది మీరు జీర్ణించుకోకపోయినా కూడా ఉండే వాస్తవం అయితే అదే. అంతకు మించి పైన పెట్టినట్టు వాళ్ళ పరిస్థితి అందరూ మీరైతే ఇచ్చిపెట్టాకండి. ఖచ్చితంగా అంటే ₹1 ₹2 అడిగేదానికే చూస్తారు. చూడండి, గ్యారంటీగా జరిగేదే. పైన పెడతారు, మళ్ళీ మేము పెట్టిన మిగతా రైతులను అమ్ముకోకుండా చేస్తుంటారు. అంతే ఎక్కువ పెట్టి అట్లా ఒకరినిద్దరిని పెట్టి మళ్ళీ కొయ్యుకోకుండా ఒకరోజు డిలే చేసి అట్లా చేసి ఇటు చేసి ఏదైనా పండగకు పోతామని చెప్పి ఆ మంచికాయలు దక్కించుకునే దానికోసం వాళ్ళు ఆ ప్లాన్ వేస్తున్నారు. అంతే. ఎవరైతే టాప్ కాయలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి పోవడం, మళ్ళీ ₹2 ₹3 పెంచుకోవడం, మళ్ళీ అంతే. ఇంకా అందరితో పాటు అది టాప్ కాయ కదా, ఇంకా మళ్ళీ ఆ రేటే కట్టించామనేది ఎవరికేం ఉండదు. ఇంకా వాళ్ళు తగ్గించుకున్నారు కదా, వాళ్ళకి ఇంకా మేము తగ్గించాం. ₹1 కూడా ఎవరికే కానీ తగ్గించి కట్టించుకోకండి. ఎందుకంటే ఇది ఒక అలవాటు అయిపోతుంది. ఇట్లే ఇంకా మీరు తగ్గించి కట్టించుకుంటా అంటే ప్రతిసారి అంతే ఎక్కువ పెడతారు, అందరికంటే రేటు పెడతారు. మిగతా వ్యాపారస్తులందరూ నాశనం అవుతారు. ₹1 కూడా పావలా కూడా 90 పైసా కూడా ఇచ్చిపెట్టాకండి. ఇది ఇచ్చిపెట్టామని కరాకండిగా చెప్పండి. అంతే. ఇంకా రేపు కూడా ఇదే సిచ్యువేషను 50 బండ్లు 60 బండ్లు అయితే అంతే. పండగ పూట కాబట్టి మండీలో అడిగి కొనింటారు వీళ్ళు. సాధ్యమైనంత అడగకోకుండా అయితే ఇన్ని బండ్లు కొనే ప్రసక్తి ఏమి ఉండదు. వాళ్ళు కూడా పండగ కాబట్టి త్యాండ్ అని చెప్పింటారు. అందుకనే బండ్లు ఈ విధంగా పోయి ఉంటాయి. మళ్ళీ కలుసుకుందాం సాయంత్రం. బై ఫ్రెండ్స్.